శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం అన్ఫేవరబుల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దీంట్లో ముఖ్యంగా అష్టమ చంద్ర దోష సమయం అని ఉంది. అది 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి దాకా ఉంటుంది. అష్టమ చంద్ర దోషం అక్కడి నుంచి మామూలుగా కొంత నెగిటివ్గా ఉంటుంది. వాస్తవంగా అయితే 11, 12, 13, 14 ఈ 4 days కొంచెం విసుగు ఎక్కువ ఉంటుంది. అసహనం, చేసిన కార్యక్రమాలకి ఆటంకాలు కలగటం కానీ, వాయిదాలు పట్టడం కానీ, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరగకపోవటం కానీ, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఏదైనా అగ్రిమెంట్లు కావచ్చు, కావాల్సిన పనులు సమయానికి సడన్గా క్యాన్సిల్ కావటం కావచ్చు, ఇక పై అధికారులతో ఏదైనా ఉన్నటువంటి పేచీలు కావచ్చు, ప్రమోషన్లు ఏవో ఉంటాయి, ట్రాన్స్ఫర్స్, ఇలాంటి వాటిలో పెండింగ్స్ పట్టడం. కానీ ఏదేమైనా కొంతవరకు వ్యతిరేక వాతావరణం కనపడుతున్నట్టుగా ఉంటుంది. ఏదో అదృష్టం సరిగా లేదు, కొంత వ్యతిరేకంగా ఉంది. కనుక మనం ఏదో పూజ, మంత్రము, జపము, తపము ఏదో ఆచరించాలా, కనుక ఇలాంటి వాటి మీద మీ ఆలోచనలు పెరిగిపోతుంటాయి. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లోపం అనేది అది కొంచెం స్వయంకృతాపరాధమే. మీరు ఎక్కడో చిన్నపాటి లోపం చేసిన కారణంగానే దాని యొక్క ప్రభావం ఇక్కడ కనబడుతుంటుంది. కనుక అది ఆ ప్రభావం మీరు మర్చిపోతారు. అంటే ఫలాని కారణంగా చేసిన కారణంగా ప్రభావం ఇట్లా ఉందని. డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో పంచర్ పడుతుంది, గమనించరు, వచ్చేస్తారు, నైట్ వెహికల్ పార్కింగ్లో పెట్టేస్తారు, ఎర్లీ మార్నింగ్ హడావుడికి వెళ్దాం చూసుకునే సమయానికి అక్కడ పంచర్ పడుతుంది. ఆ సడన్గా తిరిగి కార్యక్రమాల వలన కొంత మీరు డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం వస్తాయి. జర్నీస్ పోస్ట్పోన్ కావటం కానీ, లేదా తీరా ఎప్పుడు వెళ్ళేటువంటి కార్యక్రమం కదా, ఫోన్ చేయకుండా వెళ్తున్నారని ఎవరైనా ఏం అవసరం లేదు, రెగ్యులర్ ప్రోగ్రామే కదా అనుకుని వెళ్ళొచ్చు. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమం కొంచెం బ్రేక్ పడే అవకాశం వస్తుంది. అయ్యో ఫోన్ చేసి వచ్చింది చాలా బాగుండేదని. కనుక ఇలాంటివి కొంతవరకు నెగిటివ్గా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు వస్తుంటాయి. దీంతోపాటు తండ్రితో ఎక్కడా పేచీ పడకుండా ఉండాలి. తండ్రి కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, మేనత్తలు కానీ, ఇలాంటి వాళ్ళతో కొంచెం వరకు అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడాలి. మీరు బాగానే మాట్లాడుతుండగా మీకు అనిపిస్తుంటుంది, కానీ వారికి మాత్రం మీరు మాట్లాడే ప్రతి మాట ఎక్కడో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక మీరు నవ్వుతూ మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా దాంట్లో గూఢార్థాలు వాళ్ళు మాత్రమే తీస్తారు, మీరు మాత్రం తీయలేరు. కనుక టేక్ కేర్. ఇక రెండవ పాయింట్, 14వ తేదీ రాత్రి 10:40 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నటువంటి ఇది మొదటి పాయింట్ కంప్లీట్ భిన్నంగా ఉంటుంది. మొదటి పాయింట్ అంతా మైనస్సే ఉన్నట్టుగా ఉంటే ఇదంతా అంతా ప్లస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. వృత్తిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోనూ, చేసే కార్యక్రమాల్లోనూ, రకరకాల కాంట్రాక్టులు ఉంటే వాటిలో కానీ, ఇక శుభకార్య పరంపర కావచ్చు, నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాల్లో ఏదైనా లోపాలైన గతంలో ఉంటే ఆ లోపాలు సర్దుకుపోవటం కానీ, ఎక్కడైనా 45% కంటే ఎక్కువ మనకు రాదు అనుకున్నటువంటి మీకు ఉన్న పరంగా 72% వరకు లబ్ధి రావడానికి అవకాశాలు వస్తుంటాయి. ఒక్కోసారి మీరు ఊహించిన దానికంటే సడన్గా లబ్ధి వచ్చి రావడంతో మీకు ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయన్నమాట. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో కొత్త మార్పు కనపడుతుంటుంది. పై అధికారులతో మీరు మాట్లాడే తీరు వలన కొంతవరకు పనులు చకచకా సాగుతాయి. సహ ఉద్యోగుల వలన కూడా మీకు డెవలప్మెంట్స్ కనబడతాయి. గతంలో ఎప్పుడో మీ వలన వారు కొంచెం ఇబ్బంది పడి ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి లబ్ధి లేకపోవటం వేరు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో మీ మీద తెలియనటువంటి అభిమానం, తెలియనటువంటి ప్రేమ వలకపోస్తున్నట్టుగా మీకు సహాయ సహకారం అందిస్తారు. బికాజ్ ప్లానటరీ పొజిషన్స్ అంత అనుకూలంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు ఈ 4 రోజుల్లో. కనుక ఇలాంటి పరిస్థితుల్లో
కొంతవరకు మీరు ఆ సమయాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏమిటంటే 19వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం ఇది కొంచెం అనుకూలంగా ఉన్నట్టుగా ఉన్న తప్ప డబ్బులు ఎక్కడ రావు, అంటే లబ్ధి తక్కువ. షేర్ మార్కెట్ మీద కొంచెం దృష్టి ఉంచేవారు ఉంటారు, ఒక్కోసారి కొంత అదే వ్యాపకంగా పెట్టుకుంటారు, దాని మీదే జీవితం గడిపేవారు ఉంటారు. కనుక అలాంటి వారు కానీ ఎవరైనా ఈ 19వ తేదీ మధ్యాహ్నం నుంచి 1:37 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూద సంబంధ కేళ్లకి వెళ్ళాలనేటువంటి తాపత్రయం ఉండకూడదు. ఒక్కోసారి సడన్గా అనుకున్న కార్యక్రమాలు పోస్ట్ పోనే అవకాశాలు వస్తాయి, క్యాన్సిల్ అయ్యే అవకాశాలు వస్తాయి. మీ అంతటి మీరే వాటిని క్యాన్సిల్ చేయవచ్చు. ఏదైనా చేసే పనిలో కొంత పటుత్వం తగ్గుతుంది, నిబద్ధత తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దానివలన లేనిపోయినటువంటి కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి. అంతకుముందు ఏదైనా వ్యతిరేకతలు వస్తే అవి ఎందుకు వచ్చాయి ఉంటాయి, అవి కనపడకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యతిరేకత కనపడిన కారణంగా ఇమీడియట్గా దాని రిజల్ట్ కనపడుతుంటుంది. కనుక 19వ తేదీ మధ్యాహ్నం దగ్గర 20వ తేదీ అర్ధరాత్రి వరకు కొన్ని వ్యతిరేక స్థితిగతులు ఉన్న కారణంగా, కార్యభంగాలైన కారణంగా, ఈ పనులు వాయిదా పడిన కారణంగా కొంత మనశ్శాంతి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి, ఆయా నక్షత్ర జాతకులకి కొన్ని సమయాలంటూ అనుకూలంగా లేవు. ఇందుకు ఆ సమయాలు నక్షత్రం ప్రకారంగా చెప్తాను. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ సాయంత్రం 6:10 నుంచి 19వ తేదీ రాత్రి 8:10 వరకు అనుకూలం కాదు. ఇక పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగురు నక్షత్రం వారికి 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన సింహరాశి జాతకులకి 11వ తేదీ రాత్రి, అంటే 11వ తేదీ రాత్రి 11:02 నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అంటే ఇది వ్యతిరేక సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. ఇక ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పే వ్యతిరేక సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ మరొక 2 సమయాలంటూ ఉన్నాయి, కాచుకో ఉంటాయి సిద్ధంగా. అవి ఏ నక్షత్రం వరకైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే అవి 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు అది అనుకూల సమయం కాదు. నెక్స్ట్ రెండవది 16వ తేదీ రాత్రి 9:38 నుంచి రెండవ రోజు అంటే 17వ తేదీ ఉదయం 9:40 వరకు, అంటే 12 గంటల పాటు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. సో మొత్తం మీద సింహరాశిలో జన్మించిన జాతకులకి ఈ 10 రోజుల్లో మొదటి 3 రోజులు 11, 12, 13, చివరి రోజు అంటే 20వ తేదీ 11, 12, 13, 20 టోటల్గా ఈ 4 రోజుల్లో మీ మనసుని ఇబ్బంది పెట్టేటువంటి ఎవరన్నా కొంతమంది తారసపడ్డారనుకో, వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 4 రోజుల్లో మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారు, మీకేదో ఊరటనిద్దామని దొంగ మాటలు చెప్పి మీ నుంచి డబ్బు ఏదో ప్రకారంగా లాగేద్దామని నమ్మించి మోసపుచ్చేవారు కూడా ఈ 4 రోజుల్లో వచ్చే అలవాటు ఉంది, అవకాశం ఉంది. మీరు వెంటనే వాడి మాట నమ్మి వెంటనే వాడికి డబ్బు లేదో ఇవ్వటం జరుగుతుంది. కనుక 11, 12, 13, 20 ఈ 4 రోజులు మాత్రం ఎవరు ఏ మాటలు చెప్పినా వెంటనే నమ్మకండి. శుభం.